సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని రామేశ్వర బండ వీకర్ సెక్షన్ కాలనీలో కౌన్సిలర్ అంతిరెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు కౌన్సిలర్ అంతిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కాలనీలో నిర్వహించిన తొట్టెల ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన స్థానికులతో కలిసి ఉత్సాహంగా నృత్యం చేశారు. అనంతరం మాట్లాడుతూ నూతన దేవాలయ నిర్మాణానికి సహకరించిన నియోజకవర్గ ముఖ్య నాయకులు స్థానిక ఎమ్మెల్యే గోడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, భక్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గత కొన్ని నెలలుగా ఆలయ నిర్మాణ పనులు పూర్తి కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ అందరి సహకారంతో నేడు ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించగలిగామని ఆయన పేర్కొన్నారు. భక్తుల భాగస్వామ్యంతో జరిగిన కార్యక్రమం కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాలనీ పెద్దలు, మహిళలు, యువకులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కాలనీ వాసులకు అందరికీ కూడా మన దుర్గామాత పండుగ ఉత్సవాలు చేసుకున్నందుకు వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇక్కడ ఉన్న కౌన్సిలర్లకు, మరి వార్డు మెంబర్లకు, మరి మాజీ ఉప సర్పంచ్ గారికి, మరి పెద్దలకు, చిన్నలకు, అక్కలకు, చెల్లెళ్ళకు అందరికీ కూడా, ఎందుకంటే ఈ దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్ట చేసినందుకు, వాళ్ళంతా సహకరించినందుకు వాళ్ళందరూ కూడా ఈ జాతర మాకు ఎంతో ఆనందంగా, మా కాలనీకి ఎంతో ఆనందంగా, అంటే ఎన్నడూ కూడా లేని విధంగా ఇక్కడ కాలనీ వాసులు కూడా ఎంత అంటే ఒక 2-3 వేల మందితోటి నిన్న బోనాలకు కూడా బాగా పెద్ద ఎత్తున ఇక్కడ కానీ, మరి ఇంద్రపురి కాలనీ అక్కడ కూడా ఒక 100-150 మంది బోనాలు, అక్కడ కూడా మన దుర్గామాత విగ్రహం అక్కడ కూడా ప్రతిష్ఠ చేసాం. అక్కడ గుడి కట్టినాం, ఇక్కడ గుడి కట్టి ప్రతిష్ఠ, ఎందుకంటే 4 సంవత్సరాల కోళ్ళు కూడా ఆగిపోయిన ఉండే, భగవంతుడు ఇప్పుడు మాకు కరుణించండి కాబట్టి 2 గుళ్ళు 15 తారీఖు నుంచి 14 తారీఖు నుంచి 16 తారీఖు దాకా పండుగ వాతావరణంలో ఉన్నాం. కాబట్టి అందరూ కూడా, ఎందుకంటే భగవంతునికి ఒక ఉపవాసం లేక ఉండి అందరు సహకరించినందుకు మాకు అందరికి కూడా భగవంతుడు చల్లదుడాలి. మరి ఎమ్మెల్యే గారి సహకారంతో మరి ఇక్కడికి వచ్చిన అందరి లీడర్లతోటి, ఎమ్మెల్సీ గారితో, ఇట్లా అందరితోటి ఇక్కడికి వచ్చిన కౌన్సిలర్లు కూడా అందరూ టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ సహకరించినందుకు మాకు ఇంత పెద్ద ఎత్తున మాకు భగవంతుడు మా కాలనీ కానీ, మరి ఇక్కడ చుట్టుపక్కల మా మున్సిపల్ కానీ ఎక్కడైనా మాకు చల్లగా చూడాలని చెప్పేసి, ఎందుకంటే ఈ భగవంతుడు వర్షాకాలం కూడా చల్లగా ఉండాలి, మరి పంటలు గింటలు అంతా కూడా మంచిగా ఉండాలని చెప్పేసి భగవంతుడు మా మీద కన్నుంచాలని చెప్పేసి కూడా మాకు, ఎందుకంటే ఇటువంటి పండుగలు ఎప్పుడు కూడా చేసుకోం, సంవత్సరానికి ఒకసారి చేసుకుంటాం, కలిసి మెలిసి అందరం కూడా అన్నల దమ్ములు లేక, అక్కల జల్లని లేక ఇంత పెద్ద ఎత్తున 4 రోజుల కోలే ఈ పండుగ వాతావరణం ఏర్పడ్డందుకు మీ అందరికి కూడా ఇక్కడ పేరు పేరున అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటాం.